Now we are going to discuss second model from the topic percentages. So దీంట్లో పాస్ పర్సంటేజ్ ఫెయిల్ పర్సంటేజ్ మొత్తం మార్క్స్ ఎన్ని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. అది ఎలా సాల్వ్ చేయాలి, అసలు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. In an examination, A got 29% and failed by 17 marks, whereas B got 47% of the total marks and got 19 marks more than the pass marks. Find the pass marks as a percentage of the total marks. ఇది అడుగుతున్న క్వశ్చన్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఏ అనేవాడికి మొత్తం మార్క్స్లో 29% వచ్చింది. ఏ అనేవాడికి ఎగ్జామ్లో 29% వచ్చింది. పర్సంటేజ్ ప్రకారం ఏకి వచ్చిన మార్క్స్ 29%. పర్సంటేజ్ ప్రకారం బీకి వచ్చిన మార్క్స్ 47%. ఏ గురించి బి గురించి మాత్రమే కదా మాట్లాడుతున్నాడు. ఏకి 29% వచ్చింది, బికి 47% వచ్చింది. దాంతోపాటు ఏ ఫెయిల్డ్ బై 17 మార్క్స్. ఏకి 29% వచ్చినప్పటికీ 17 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. అంటే అర్థం ఏంటి, రావాల్సిన పాస్ మార్క్స్ కన్నా 17 మార్క్స్ తక్కువ వచ్చాయి. బి పరిస్థితి ఏంటి, బి విషయంలో ఏం జరిగింది, 47% వచ్చింది. అలా వచ్చి రావాల్సిన పాస్ మార్క్స్ కన్నా 19 మార్కులు ఎక్కువ వచ్చాయి. హీ గాట్ 19 మార్క్స్ మోర్ దాన్ ద పాస్ మార్క్స్. పాస్ మార్క్స్ కన్నా 19 మార్కులు ఎక్కువ వచ్చాయి. సో పాస్ మార్క్స్ కన్నా 19 మార్కులు ఎక్కువ. పాస్ మార్క్స్ ఎంత మీకు తెలీదు, నాకు తెలీదు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. ఫైండ్ ద పాస్ మార్క్స్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ మార్క్స్. సరే, ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయగలుగుతాను దీన్ని. ఏకి 29% వచ్చింది, బికి 47% వచ్చింది. పర్సంటేజ్ ప్రకారం ఏకి బికి డిఫరెన్స్ ఎంత, ఏ కన్నా బికి ఎన్ని మార్క్స్, ఎంత పర్సంటేజ్ డిఫరెన్స్ ఉంది రెండింటికి అంటే 29కి ఎంత కలిపితే 47 వస్తుంది, 18. 29 + 18 gives you 47. అయితే 18 ఏంటి, పర్సంటేజ్. వీళ్ళిద్దరికీ పర్సంటేజ్ ప్రకారం డిఫరెన్స్ 18%. అయితే మార్క్స్ పరంగా డిఫరెన్స్ ఎంత, ఇది పాస్ మార్క్స్ కన్నా 17 తక్కువ ఉంది, ఇది పాస్ మార్క్స్ కన్నా 19 ఎక్కువ ఉంది. కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ 36. సో 18% 36 అయితే 18% 36 అయితే మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, పాస్ మార్క్స్ ఎంత, టోటల్ మార్క్స్ ఎంత. టోటల్ మార్క్స్ ఎంత, 100% కదా. 18 36 అయితే 100 ఎంత. మనం ముందు అనుకున్నట్టు ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని ఎలా తెలుస్తుంది, 18% 36 అయితే 100% 36 కన్నా ఎక్కువ తక్కువ, ఎక్కువే కదా. ఇది పెరిగింది కాబట్టి ఇది కూడా పెరుగుతుంది. అలా పెరుగుతున్నప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్. 18ని దేంతో మల్టిప్లై చేస్తే 36 వచ్చిందో మనం 100ని కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ వస్తుంది. 18ని దేంతో మల్టిప్లై చేయాలి 36 అవ్వడానికి, 2తో మల్టిప్లై చేయాలి. అదేవిధంగా 100ని కూడా 2తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన నెంబర్ 200. 200 ఏంటి, మ్యాక్సిమం మార్క్స్. సో మ్యాక్సిమం మార్క్స్ 200. అయితే మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, పాస్ మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అయినట్టు చూద్దాం ఒకసారి. సో 100% 200 అయితే 29% ఎంత. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఏకి వచ్చిన మార్క్స్ కనుక్కుని దానికి 17 కలిపితే, ఇది పాస్ మార్క్స్ కన్నా 17 తక్కువ ఉంది కదా, అంటే ఏకి వచ్చిన మార్క్స్కి 17 కలిపితే మనకి పాస్ మార్క్స్ వస్తాయి కదా. ఏకి ఎన్ని మార్క్స్ వచ్చాయో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. 100% 200 అయితే 29% ఎంత. సో 100 × 2 200, 29 × 2 58. ఏకి వచ్చిన మార్క్స్ 58. మనకు కావాల్సింది పాస్ మార్క్స్. పాస్ మార్క్స్ ఎంత, 58 కన్నా 17 ఎక్కువ. అంటే 17 మార్క్స్ వచ్చి ఉంటే పాస్ అయి ఉండేవాడు కదా. సో 58 కన్నా 17 ఎక్కువ అంటే ఎంత, 75. 75 అనేది పాస్ మార్క్స్, 200 అనేది టోటల్ మార్క్స్. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, పాస్ మార్క్స్ అయినా కాదు. అడిగిన క్వశ్చన్ ఏంటి, పాస్ మార్క్స్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ మార్క్స్. మొత్తం మార్క్స్లో పాస్ మార్క్స్ ఎంత పర్సంటేజ్ అనేది క్వశ్చన్. సో పాస్ మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే దట్స్ 25 3 times, 25 8 times, 8 12.5 times. So your answer will be 37.5. This is how we solve these questions. Now let us look at the second
question. In an examination, A got 32% of the total marks and failed by 12 marks. Aకి 32% మార్క్స్ వచ్చినప్పటికీ 12 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. Bకి 25% ఎక్కువ వచ్చినప్పటికీ Bకి 25% మోర్ దాన్ ఏ. ఏతో కంపేర్ చేస్తే 25% ఎక్కువ. ఓకే, అంటే 32 + 25 చేయొచ్చా? చేయకూడదు. ఎందుకని? బీకి ఏ కన్నా 25%, అంటే ఏతో కంపేర్ చేసి 25% అంటున్నాడు. సో ఎలా చేయాలో చూద్దాం. ఏకి వచ్చిన మార్క్స్ అన్ని 32%. బీకి ఎన్ని మార్క్స్ వచ్చినట్టు? ఏ కన్నా 25% ఎక్కువ. అంటే ఏకి వచ్చిన మార్క్స్లో మనం 25% క్యాలిక్యులేట్ చేసి దీనికి యాడ్ చేద్దాం. ఓకే, సో 25% అంటే 1/4. 32లో 1/4 ఎంత? 8. 32కి 8 యాడ్ చేస్తే ఎంత? 40. సో బీకి వచ్చిన మార్క్స్ 40%. లెట్ మీ రిపీట్, ఐ వాంట్ యూ గైస్ టు అండర్స్టాండ్ దిస్. ఏకి 32 వచ్చాయి. ఓకే, బీకి రావాల్సిన మార్క్స్ 25% ఎక్కువ. సో దీంట్లో 25% అంటే 1/4. 32లో 1/4 అంటే ఎంత? 8. సో బీకి ఏ కన్నా 8 ఎక్కువ రావాలి. బీకి ఏ కన్నా 8 ఎక్కువ రావాలి. సో ఏకి 32% అయితే బీకి 40% వచ్చినట్టు. అయితే అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏకి 32% మార్క్స్ వచ్చినప్పటికీ 12 మార్క్స్ తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యాడు. పాస్ మార్క్స్ కన్నా 12 మార్క్స్ తక్కువ వచ్చాయి. బి విషయంలో ఏం జరిగింది? ఏ కన్నా 25% మార్క్స్ ఎక్కువ వచ్చాయి. ఏ కన్నా 25% మార్క్స్ ఎక్కువ వచ్చాయి అండ్ గాట్ 20 మోర్ దాన్ ద పాస్ మార్క్స్. 20 మోర్ దాన్ ద పాస్ మార్క్స్. సో బీకి రావాల్సిన పాస్ మార్క్స్ కన్నా 20 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. అలాంటప్పుడు వీళ్ళిద్దరికి పర్సంటేజ్ ప్రకారం డిఫరెన్స్ ఎంత? 8%. 8%. మార్క్స్ పరంగా డిఫరెన్స్ ఎంత? 32. సో 8% 32 అయితే 8% 32 అయితే పాస్ మార్క్స్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ మార్క్స్. సో 8% 32 అయితే మ్యాక్సిమం మార్క్స్ కనుక్కుందాం. దట్స్ 100%. 8 × 4 32. 100 × 4 400. సో మ్యాక్సిమం మార్క్స్ 400 వచ్చింది. సో పాస్ మార్క్స్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ అంటున్నాడు కాబట్టి పాస్ మార్క్స్ బై మ్యాక్సిమం మార్క్స్ ఇంటూ 100 ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. సో పాస్ మార్క్స్ ఎన్ని అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో పాస్ మార్క్స్ అంటే నేను ఏకి వచ్చిన మార్క్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి దానికి 12 కలిపితే పాస్ మార్క్స్ వస్తుంది. లేదా బీకి వచ్చిన మార్క్స్ ఎన్నో క్యాలిక్యులేట్ చేసి దాంట్లోంచి 20 తీసినా పాస్ మార్క్స్ వస్తాయి. రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఏది కంఫర్టబుల్ అయితే అలా మనం సాల్వ్ చేయొచ్చు. నేను 32% క్యాలిక్యులేట్ చేయడం ఈజీయా, 40% క్యాలిక్యులేట్ చేయడం ఈజీయా అనేది ఒక్కటే ఆలోచిద్దాం. ఓకే, సో 32 కన్నా 40 బెటర్ ఈ కేసులో, ఎందుకంటే 10 మల్టిపుల్ కాబట్టి ఈజీగా చేయగలుగుతాం కాబట్టి. సరే, 100% లేదా 8% 32 అయితే 8% 32 అయితే 40% ఎంత? నేను దీంతో కంపేర్ చేస్తున్నాను. 8 × 5 40. 32 × 5 160. ఇస్ దట్ క్లియర్? 8% 32 అయితే 40% ఎంత? 8 × 5 32 × 5 లేదా 8 × 4 32. 40 × 4 160. ఎలాగైనా మనం సాల్వ్ చేయొచ్చు. క్లియర్? సో 40% 160 అయితే మనకి కావాల్సింది పాస్ మార్క్స్. బీకి 40% వచ్చింది, వచ్చి పాస్ మార్క్స్ కన్నా 20 ఎక్కువ అంటున్నాడు. సో పాస్ మార్క్స్ ఏమో 160. క్లియర్? నా బీకి వచ్చిన మార్క్స్ 160, బీకి వచ్చిన మార్క్స్ 160 అంటే పాస్ మార్క్స్ ఎంత అవుతాయి? 160 - 20 140. Now we need to calculate the pass percentage. So 140/400. That's 14/40. Let's calculate this now. 7 × 14. So 7/2 × 10. 2 × 5 10. 7 5s 35. So your answer will be 35%. So pass marks అనేది మొత్తం మార్క్స్లో 35%. Hope this is clear. Let us look at the next question. ఈ క్వశ్చన్లో ఒక ఎగ్జామ్లో 536 మార్క్స్ ఆర్ రిక్వైర్డ్ టు పాస్. ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే 536 మార్క్స్ రావాలి. ఒక స్టూడెంట్కి 392 మార్క్స్ వచ్చి 12% మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. ఓకే, చేసి చూద్దాం. పాస్ మార్క్స్ ఎంత? 536 వచ్చి ఉంటే పాస్ అయ్యి ఉండేవాడు. కానీ ఒక స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 392 వచ్చాయి. ఈ 392
పాస్ మార్క్స్ కన్నా ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంది, డిఫరెన్స్ ఎంత ఉంది? 12% తక్కువ. ఫెయిల్డ్ బై 12% మార్క్స్, ఫెయిల్డ్ బై 12%. సో ఈ 536కి 392కి డిఫరెన్స్ ఎంత? రావాల్సింది 536, వాడికి వచ్చింది 392. ఈ రెండు నెంబర్స్కి డిఫరెన్స్. ఎలా డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం మనం? ఈ రెండింటికి మధ్యలో రౌండ్ ఫిగర్ అంటారు కదా, అలా ఒక నెంబర్ కన్సిడర్ చేద్దాం. లెట్స్ సే 400. 392 400 కన్నా ఎంత తక్కువ ఉంది? 8 తక్కువ ఉంది. 536 400 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 136 ఎక్కువ ఉంది. లెట్ మీ రిపీట్. నేను 400ని రిఫరెన్స్గా తీసుకుంటే 392 400 కన్నా 8 తక్కువ ఉంది. 136 400 కన్నా 536 400 కన్నా 136 ఎక్కువ ఉంది. 536 400 కన్నా 136 ఎక్కువ ఉంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది. సమ్ ఆఫ్ దీస్ టూ విల్ బి ద డిఫరెన్స్. సో 136 + 8 144. సో రావాల్సిన పాస్ మార్క్స్కి వీడికి వచ్చిన మార్క్స్కి డిఫరెన్స్ ఏమో మార్క్స్ పరంగా 144. ఇది పర్సంటేజ్ పరంగా ఎంత? 12%. సో 12% 144 అయితే మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని? ఏ ఎగ్జామ్లోనైనా సరే మ్యాక్సిమం మార్క్స్ అంటే ఎన్ని ఉంటాయి? 100% అవుతుంది. సో 12% 144 అయితే 100% ఎంత? 12% 144 అయితే 100% ఎంత? 12 × 12 144, 100 × 12 that's 1200. So your answer will be option C. Now let us look at the next question. Let me write this again. Yes, 100 × 12 is 1200. Let us look at the next question now. Okay, in an exam, a student must get 3/5 marks to pass. Exam lo pass avvalante 3/5 marks రావాలి. అంటే మొత్తం మార్క్స్లో 3/5 into total marks. Clear? Out of the total marks, so 3/5 of the total marks. ఒక పర్సన్కి తేజు appeared in the exam and got 29 marks. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ అపియర్ అయ్యాడు, వాడికి 29 మార్క్స్ వచ్చాయి. వచ్చినప్పటికీ 16 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. 16 మార్క్స్తో ఫెయిల్ అవ్వడం అంటే ఏంటి? ఇంకొక 16 వచ్చి ఉంటే పాస్ అయ్యి ఉండేవాడు అని అర్థం. అంతే కదా? ఇంకొక 16 వచ్చి ఉంటే పాస్ అయ్యి ఉండేవాడు. వచ్చిన మార్క్స్ అన్ని వీడికి 29 వచ్చాయి. ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటే పాస్ అయ్యి ఉండేవాడు? ఇంకొక 16. అంటే దీనికన్నా 16 ఎక్కువ వచ్చి ఉంటే పాస్ అయ్యి ఉండేవాడు. 29 + 16 ఎంత? 45. అంటే 45 అనేది పాస్ మార్క్స్. ఓకే, ఈ 45 దేనికి? టోటల్ మార్క్స్కి మనకి ఏదో ఒక రిఫరెన్స్ ఉండాలి కదా కనెక్ట్ చేయడానికి. ఆ కనెక్టింగ్ పాయింట్ ఏంటి? ఆ స్టూడెంట్ మస్ట్ గెట్ 3/5 of the total marks to pass the exam. Okay, so 3/5 of the total marks. మొత్తం మార్క్స్లో 3/5 45 అయితే. సో మొత్తం మార్క్స్లో 3/5 45 అయితే మనం ఏం కనుక్కోవాలి? టోటల్ మార్క్స్. టోటల్ మార్క్స్ అంటే 1. 3/5 45 అయితే 1 ఎంత? ఫైన్. 3/5ని దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది? 5/3తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. సో 45ని 5/3తో మల్టిప్లై చేయండి. లెట్ us multiply 45 with 5/3. 3 times 15, 15 times 5, 75. So your answer will be option D. This is how we solve these questions. Let us look at another question. ఈ క్వశ్చన్ కూడా మనం చేయగలిగిందే. A student got 30% marks and failed by 13 marks. 30% వచ్చింది, 30% మార్క్స్ వచ్చి పాస్ పర్సంటేజ్ కన్నా, పాస్ అవ్వడానికి ఎన్ని మార్క్స్ అయితే కావాలో దానికన్నా 13 మార్క్స్ తక్కువ వచ్చాయి. వేరొక స్టూడెంట్కి, అనదర్ స్టూడెంట్ గాట్ 44% మార్క్స్, ఇంకొక స్టూడెంట్కి 44% వచ్చి వీడి కేసులో ఏం జరిగింది? పాస్ మార్క్స్ కన్నా 15 మార్కులు ఎక్కువ వచ్చాయి. రావాల్సిన దానికన్నా అంటే పాస్ మార్క్స్ కన్నా 15 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. అయితే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అనేది అడుగుతున్నాడు. అంటే మ్యాక్సిమం మార్క్స్ అంటే 100%. 30% వచ్చిన వాడికి రావాల్సిన మార్క్స్ కన్నా 13 తక్కువ వచ్చాయి. 44 వచ్చిన వాడికి రావాల్సిన మార్క్స్ కన్నా 15 ఎక్కువ వచ్చాయి. ఈ రెండింటికి పర్సంటేజ్ పరంగా డిఫరెన్స్ ఎంత? 14%. వీళ్ళిద్దరికీ మార్క్స్ పరంగా డిఫరెన్స్ ఎంత? 28. 28 ఈజ్ నథింగ్ బట్ 13 - 13 నుంచి 0, 0 నుంచి 15. ఇది కదా జర్నీ.
సో -13 నుంచి 0 అంటే 13, 13 నుంచి 15 అంటే ఇంకొక 15, 13 + 15 28. ఫైన్. 14% 28 అయినప్పుడు టోటల్ మార్క్స్ అనేది 100% కదా. 14% 28 అయితే 100% ఎంత? 14 × 2 28, 100 × 2 200. So your answer will be option A. That brings me to the next question now. Here, ఈ క్వశ్చన్లో ఒక ఎగ్జామినేషన్లో ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు గెట్ 750 మార్క్స్ టు పాస్. 750 మార్క్స్ వస్తే పాస్ అయినట్టు. ఒక స్టూడెంట్కి 606 మార్క్స్ వచ్చాయి. స్టూడెంట్ గెట్ 606 మార్క్స్ అండ్ ఈస్ డిక్లేర్డ్ ఫెయిల్డ్ బై 12% ఆఫ్ ద టోటల్ మార్క్స్. 606 మార్క్స్ వచ్చినప్పటికీ 12%తో ఫెయిల్ అయ్యాడు. పాస్ అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? 750 రావాలి. వీడికి వచ్చిందంత 606. అంటే ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటే పాస్ అయ్యి ఉండేవాడు? లేదా పాస్ మార్క్స్ కన్నా ఎంత తక్కువ వచ్చింది అంటే రెండింటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 606కి 750కి డిఫరెన్స్ 144. అంటే ఈ క్యాండిడేట్కి ఇంకొక 144 మార్క్స్ వచ్చుంటే వీడు పాస్ అయ్యి ఉండేవాడు. సో పర్సంటేజ్ ప్రకారం ఎంత పర్సంటేజ్ తక్కువ వచ్చింది? డిక్లేర్డ్ ఫెయిల్ బై 12% ఆఫ్ ద టోటల్ మార్క్స్. అంటే 12% వచ్చుంటే పాస్ అయ్యి ఉండేవాడు, లేదా 144 మార్క్స్ వచ్చుంటే పాస్ అయ్యి ఉండేవాడు. 12% 144 అయితే మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని? ఒకటికి రావాల్సిన మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని? 12% 144 అయితే 100% ఎంత? 12 12s 144, 100 12s 1200. Fine. Let us look at the next question. ఈ క్వశ్చన్లో 80% ఆఫ్ ద స్టూడెంట్స్ అటెండెడ్ ద ఎగ్జామ్ అండ్ 10% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్ ద ఎగ్జామ్. ఫైన్. మొత్తం ఉన్న వాళ్ళల్లో 80% మంది ఎగ్జామ్ అటెండ్ అయ్యారు. ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళేమో 80%, ఫెయిల్ అయిన వాళ్ళేమో 10%. సో 10% దేంట్లో 10%? ఎగ్జామ్ రాసిన వాళ్ళల్లో 10% అని అర్థం. ఎగ్జామ్ రాసిన వాళ్ళు 80, దీంట్లో 10% అంటే ఎంత? 8%. క్లియర్? మొత్తం రాసిన వాళ్ళు 80%, 8% దాంట్లో ఫెయిల్ అయ్యారు. అయితే నెంబర్ ఆఫ్ గర్ల్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఇస్ 27. వెరీ గుడ్. పాస్ అయిన గర్ల్ స్టూడెంట్స్, ఎగ్జామ్లో పాస్ అయిన గర్ల్ స్టూడెంట్స్ 27. గర్ల్స్లో 27 మంది పాస్ అయ్యారు, విచ్ ఈజ్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ద ఎగ్జామ్. వీళ్ళు మొత్తం మీద పాస్ అయిన వాళ్ళల్లో 50%. క్లియర్? ఇప్పుడు ఒకసారి దీనిని అర్థం చేసుకుందాం. ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది? 80%. దాంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 80%లో 10% ఫెయిల్ అయ్యారు. అంటే 80 - 8 72% మంది పాస్ అయ్యారు. 72% మంది పాస్ అయ్యారు. అయితే మనకేం తెలుసు ఇన్ఫర్మేషన్? 27 మంది అమ్మాయిల్లో 27 పాస్ అయ్యారు ఎగ్జామ్. మొత్తం మీద పాస్ అయిన వాళ్ళు 72%, అమ్మాయిల్లో పాస్ అయిన వాళ్ళు 27 మంది. అయితే ఈ 27 మంది 50%. దేంట్లో? మొత్తం ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళల్లో వీళ్ళు సగం మంది. 50% అంటే సగమే కదా. సో మొత్తం పాస్ అయిన వాళ్ళల్లో వీళ్ళు సగం మంది. అంటే మొత్తం మీద ఎంతమంది పాస్ అయ్యి ఉంటారు? అమ్మాయిలు అబ్బాయిలు కలిపి 54 మంది పాస్ అయ్యారు. ఎంతమంది? 54 మంది పాస్ అయ్యారు. సో పర్సంటేజ్ ప్రకారం మొత్తం పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 72. నెంబర్ ప్రకారం మొత్తం పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? ఎన్ని మెంబర్స్ పాస్ అయ్యారు? 54 మంది. సో 72% 54 అయితే అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. మొత్తం మీద క్లాస్లో ఉన్న వాళ్ళు ఎంతమంది? మొత్తం స్టూడెంట్స్ అంటే 100 మెంబర్స్, 100%. మొత్తం అంటే 100%. 72 54 అయితే 100 ఎంత? దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు calculate now. Let us calculate this. So 100 into 54/72. So ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే సింప్లిఫై చేద్దాం. 2 times 27, 2 times 36, 9 times 3, 9 times 4, 100 into 3/4, 4 times 25 is 100, 25 into 3, 75. So total number of students are 75.